హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు 100 టీవీ. నేను హారిక. సో, ప్రస్తుతం మనతో పాటు త్రిపురనేని చిట్టిబాబు ఉన్నారు. నిర్మాత, అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర ఎలక్షన్స్ వస్తున్న సందర్భంగా చాలా మంది వెళ్తున్నారు. అందులో హైలైట్‌గా ఏం చెప్తున్నారంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి 11 ఏళ్లల్లా అసలు మోడీ ఏం చేసిండ్రు కేంద్రంలో, నన్ను క్వెషన్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసమ్మా? రేవంత్ రెడ్డికి ఊరినే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చుంటాము, ఆ, జ- రో- ఆ, అతని దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర కాళ్ళు పిసకడం తప్పితే నీకేం తెలుస్తుంది? ఏం జరిగిందో, దేశంలో ఏం జరుగుతుందో. 11 ఏళ్ళు ఏం జరిగిందంటే 12వ స్థానంలో నుంచి ఉన్న ఆర్థిక వ్యవస్థ ఆ, మూడో మూడో స్థానానికి వెళ్తుంది దేశం. ఏం తెలుస్తుంది? ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా భారతదేశం యొక్క పలుకుబడి పెరిగింది. ఇవాళ వారు ఆపాలంటే కూడా భారతదేశమే ముందు ఉండాలి అని చెప్పే స్థాయికి భారతదేశం యొక్క దౌత్య వ్యవహారం జరిగింది. ఇంటర్నేషనల్గా భారతదేశం ప్రతిష్ట ఎంత పెరిగింది? ఏం తెలుసు తనకి? ఎంతసేపు ఎక్కడ మొన్నటిదాకా సోనియా గాంధీ తిట్టాడు, రక్తం తాగే పిపాసి అన్నాడు, రాక్షసి అన్నాడు. ఇవాళ ఆవిడ దేవత అంటే ఇలాగే ఎక్కడికక్కడ ఎండకాయ గొడుగు పెట్టి బతుకు తప్పితే వీళ్ళకి ఏం తెలుసు అని? ఇది ఈ కమిషన్ల కోసం చేయడం తెలుసు. హైడ్రామా మిల్లర్ దగ్గర డబ్బులు తినడానికి, ఇప్పుడు మూసి అని ప్రాజెక్ట్ అని మూసి ఈ డబ్బులు ఎలా సంపాదించాలి, డబ్బులు ఎలా దోచుకోవాలి, ప్రజలు ఎలా దోచుకోవాలి, ఈ మూటలు ఎలా ఢిల్లీకి పంపించాలి, ఈ దౌర్భాగ్య రాజకీయాలు వీళ్ళకి తెలుసు. కేంద్రం ఏం చేసింది అని అడిగే ప్రశ్న నీకు ఎక్కడ? మీరు 70 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి భ్రష్టు పట్టించి ప్రతి రంగాన్ని నాశనం చేసి దేశాన్ని అప్రతిష్ట పాలు చేసి ఎందుకు పని కాకుండా చేసి మీకు అసలు కాంగ్రెస్కి అసలు ఈ దేశంలో దేశం గురించి మాట్లాడే అర్హత, యోగ్యత ఉందా? మీకు దేశం అంటే మీరు దేశ ద్రోహులు, మీరు దొంగ గాంధీలు, మీరు దొంగ భారతీయులు, మీరు దొంగ హిందువులు, మీరు దేశాన్ని గురించి మాట్లాడే అర్హత, యోగ్యత ఎక్కడిది? ఈ కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ రౌడీ రాజకీయాలు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. దేశాన్ని కాశ్మీర్ రావణ కాష్టలకు రావడానికి, చైనా మన డోక్లా దోచుకోవడానికి, మనకు యుఎన్ఏలో మెంబర్షిప్ రాకుండా చేయడానికి నెహ్రూ కారకులు. మీ కుటుంబం మొత్తం ఈ దేశానికి ద్రోహం తలపెట్టిన దేశం. చైనాతోటి చైనా భాష, చైనా వందిమాగదులుగా మాట్లాడతారు, పాకిస్తాన్కి మిత్రులుగా మాట్లాడతారు. నిరంతరం దేశం మీద విషం కక్కే చైనా పాకిస్తాన్కి తాళం వేసే భజన చేసే దౌర్భాగ్యులు. మీ కాంగ్రెస్కి అసలు ఈ దేశం గురించి కానీ, దేశం గురించి మాట్లాడే అర్హత, దేశాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళ మీ కాంగ్రెస్ ఈజ్ ద వర్స్ట్. అందుకనే అంటారు, ఎప్పుడు నేను చాలాసార్లు నీ దగ్గర కూడా చెప్పుంటాను, ఎక్కడి తులువులు, ఎక్కడి మొలుసులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి జస్తలు, ఎక్కడి నష్టజాతకులు ఈ కాంగీయులు నా జాతికి శాపం, నా జాతికి శాపం. నాటికి నేటికి ఆ శిలాపురికో తాకట్టు పెట్టాయి ఈ కాంగీయులు. ఉన్నవాడు అదే ఉన్నారే. ఈ వ్యవహారం అంతా ఏంటంటే పైన వాడి కాళ్ళకు, కింది వాడి నెత్తిన ఎక్కువ. వీళ్ళ దౌర్భాగ్యం లక్షణం ఏంటంటే, డిఎన్ఏ ఏంటంటే దేశానికి ద్రోహం చేసే వాళ్ళకి తాళం వేయటం. ఈ దౌర్భాగ్యులు మీరు దేశం గురించి ఏం తెలుసు మాట్లాడుతారు? రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అని? ఈ దేశం గురించి ఏం తెలుసు? ఈ దేశం గురించి, దేశ బాగోగుల గురించి ఏం తెలుసు? పాకిస్తాన్ గురించి తెలుసు మీకు. ఇందిరాగాంధీకి భజన చేయడం రౌడీ రాజకీయాలు. వాళ్ళ దేశంలో రౌడీ రాజకీయాలు ఉన్నాయంటే ఆయనకి ఆద్యులు ఆ మహాతల్లి. చట్టాన్ని ఉల్లంఘించి ఎమర్జెన్సీ తీసుకొచ్చే దౌర్భాగ్యం ఇందిరాగాంధీ. మీ కాంగ్రెస్ మీరు మాట్లాడతారండి దేశం గురించి. ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే, ఇప్పుడు మూసి నిద్ర అని చెప్పేసి బీజేపీ నాయకులు చేస్తున్నారు. అయితే ఈ కిషన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి, ఆయన ఢిల్లీకి బీజేపీకి గులాంగా పనిచేస్తున్నాడు, మంత్రిగా ఎక్కడికి పనికిరాడు. ఆయన ఇంకో మాట ఏమంటారంటే, అసలు అప్పుడు మరి సబర్మతి రివర్ ఫ్రంట్ ని వ్యతిరేకించని ఈ కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. వ్యతిరేకించలేదు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి బాగుండి కాంగ్రెస్ బాగుండి వెంకటరెడ్డి బాగుండు వ్యతిరేకించట్లా. అంటున్నది ఏంటి? మూసీది ఇప్పుడు 6000 కిలోమీటర్లు డిస్టెన్స్ లో చేయగలిగిన వాటర్ తీసుకురావచ్చు. దాన్ని రౌండ్ చుట్టి అటు నుంచి తీసుకొస్తామని ఎందుకు అంటున్నారు? దాన్ని అంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలి ఎందుకు అనుకుంటున్నారు? కమిషన్ల కోసం. ఆ పెద్ద ప్రాజెక్ట్ అయితే ఎన్హాన్స్ చేసి ప్రాజెక్ట్ కాస్ట్ పెంచి దాంట్లో మూటలు తీసుకుని ఆ మూటలు కేంద్రానికి పంపించాలి.
ఇతనికి రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఏంటంటే వెంకటరెడ్డి డబ్బులు రెడీ చేస్తున్నాడు, రెండో కృష్ణుడు రెడీ అవుతున్నాడు. ఆ రెండో కృష్ణుడు రెడీ అవ్వకుండా దాటాలంటే వెంకటరెడ్డి కన్నా పెద్ద పెద్ద సూట్ కేసులు, బలమైన బరువైన సూట్ కేసులు అధిష్టానానికి అందించాలి. ఆ తాపత్రయం మాట ఎవరు వ్యతిరేకించాల, బీఆర్ఎస్ వ్యతిరేకించాలి ఎవరు. ముస్లిం ప్రక్షాళన చేసే విధానంలో ఆల్రెడీ ప్రాజెక్ట్ నువ్వు కొత్తగా కనిపెట్టింది కాదు, నేను బ్రేక్ చేయలేదు కాదు. అది చంద్రబాబు పీరియడ్, గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్, తర్వాత చంద్రబాబు రెడ్డికి మొదలైంది. అక్కడే మొదలైంది కానీ అక్కడే ఆగింది. కేబీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అది ఒక స్టేజ్కి ముందుకెళ్ళి మొత్తం ప్లాను, డిజైను, బ్రిడ్జిలు అన్ని డిజైన్ కూడా అయిపోయింది. కరెక్ట్గా గట్టెక్కే టైంలో గవర్నమెంట్ పడిపోయింది, మీరు వచ్చారు. ఓకే, దాన్ని టేకప్ చేసాం, మంచి. దాన్ని వదిలేసి 6500 డిస్టెన్స్లో చేయగలిగింది దాన్ని వదిలేసేసి ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొస్తారంటాడు ఇక్కడికి. అది ఎందుకు అంత పెద్ద ప్రాజెక్ట్ చేసి రౌండ్ అబౌట్ ప్రాజెక్టులు ముఖ్యంగా చూపించబట్టి ఇలా చూపిస్తున్నట్టు అది డబ్బుల కోసం. అది వ్యతిరేకిస్తున్నారు తప్పితే నువ్వు నిజాయితీ లేదు, కేవలం మూటల కోసం, కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టుని వాడుకుంటున్నావు, దాన్ని వ్యతిరేకిస్తున్నావు. అది కాకుండా ఇప్పుడు కిషన్ రెడ్డి అంటే కిషన్ రెడ్డి గులాంగా ఉన్నాడా ఏమున్నాడా అని అసలు కిషన్ రెడ్డి అనేవాడు ఏం చేస్తున్నాడు ఏంటిది, గుళ్ళు గోపురాలు పగలు కొట్టి ఇక్కడ తెలంగాణలో గుళ్ళు దేవుడు తల పగలు కొట్టి కాళ్ళతోటి తంతే ఏమయ్యారు వీళ్ళు బీజేపీ ఎలక్షన్ అప్పుడు తప్పితే మతము కులము అనేది, మతము దేవుడు అనేది ఎలక్షన్ లేనప్పుడు వాళ్ళ బతుకు వాళ్ళు బతకడం వాళ్ళ కోసం తప్పితే వాళ్ళు పార్టీ ప్రజలు అనేది ఎప్పుడూ లేదు. ఇవాళ కొత్తగా భజన అంటారు అంతే. వాడు మరి అధిష్టానం ఈ నేషనల్ పార్టీలు అందరూ అంతేనమ్మా. నేషనల్ పార్టీ ఏ పార్టీ అయినా అక్కడ అధిష్టానం ముద్ర గుద్దితే అక్కడ వీళ్ళు తగ్గాలన్నా అక్కడ పర్మిషన్ కావాలి, వీళ్ళు తుమ్మాలన్నా అక్కడ పర్మిషన్ కావాలి. ఆ పరిస్థితిలో ఉంటుంది. సో అధిష్టానం గులాములుగానే ఉంటారు వాళ్ళు, ఢిల్లీ గులాములుగా ఉంటారు. తప్పితే ఢిల్లీకి సలాములు గులాములు బాంచర్ కాలముక్తో తప్పితే ఈ నేషనల్ పార్టీ వీళ్ళెవరు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అంతే దొరుకుతుంది. సరే, ఇప్పుడు ఇదే మహారాష్ట్ర ప్రచారంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు డిప్యూటీ సీఎం గా. అయితే అక్కడ ప్రచారంలో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ అంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు అని చెప్పేసి బండి వెనక బండి గట్టి అనుకుంటా పాట పాడారు. అంటే తెలంగాణ వాళ్ళని అంటే ఏమంటారు, ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఎందుకంటారు? ఏమి ఎన్ని వేషాలు వేసినా తెలంగాణలో చెప్పేశారు కానీ నువ్వు టాటా బైబై నీకని మనం ఒక డిపాజిట్ కూడా రాలేదు మనకంటే. తెలంగాణలో ఈ డ్రామాలు సాగవు, అక్కడ ఆంధ్రాలో కూడా సాగేవి కావు. కాకపోతే కాంబినేషన్ ముగ్గురు కలిసేటప్పుడు సాగింది. ఊనే ఏదో ఈ అవగాహన లేకుండా ఏదో మాట్లాడతాడు, మా సినిమా డైలాగ్ లాగా మాట్లాడతాడు. ఇక్కడ ఆంధ్రాలో సాగింది సినిమా డైలాగ్ లాగా మాట్లాడితే ఏదో కుదిరింది ఒక లెక్క. మహారాష్ట్రకి వెళ్ళి నీ సినిమా డైలాగులు అక్కడే పనిచేస్తాయి కానీ నీకన్నా అక్కడేమి ఉన్నాయి. వెళ్ళాడు కనుక మన పేపర్లో మన పబ్లిసిటీ చెప్తే అక్కడ ప్రజల్లో ఈయన మాటలకు పెద్ద స్పందన, ఈయన మాటలకు పెద్ద రియాక్షన్ రెస్పాన్స్ ఏమి లేదు. అంటే అక్కడ మహారాష్ట్రలో తెలంగాణ వాళ్ళు అసలు ఉండరు, కానీ ఆ రాష్ట్రంలోకి వెళ్ళి తెలంగాణ బార్డర్ ఉంది కనుక ఏదో ఎవరో చెప్పుంటారు, ఆయనకేం తెలుసు అవన్నీ ఎవరో చెప్పుంటారు. మన బార్డర్ ఇక్కడ తెలంగాణ బార్డర్ ఉందండి, కొంచెం తెలంగాణ గురించి మాట్లాడారు. తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎవడండి ఆశీర్వదించేది, ఎవడు మెచ్చుకుని? తెలంగాణ మాట్లాడాడుగా మన ఎలక్షన్స్ లో, ఏమైంది, ఒక సీట్ కూడా డిపాజిట్ కూడా రాలి. కనుక ఆంధ్రాలో చెల్లింది, ఈ కాంబినేషన్లో చెల్లింది. అక్కడ కూడా ఒంటరిగా అయితే గతంలో ఏమైంది 150 సీట్లు కంటెస్ట్ చేస్తే 2 చోట్ల తను ఓడిపోయాడు, ఒక్క సీట్ వచ్చేది రికార్డు. ఇవాళ 22 రికార్డు, అది అప్పటికే అది రికార్డే. సో అక్కడ కాదు ముగ్గురు కాంబినేషన్లో కుదిరింది. ఇక్కడ అదేం లేదు కదా తెలంగాణ. అందుకని చుట్టూ ఏమి ఆయన పోయిందమ్మా. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ జోకర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడ ఏదో వాళ్ళ ప్రభుత్వం ఉంది కనుక సాగుతూ ఉంటుంది. ఇప్పుడు అతను ఎంతసేపు బీజేపీని పొగట్టడం, బీజేపీకి వంతపడటం, బీజేపీకి సంకలాగటం మొదలెట్టాడు. ఎందుకంటే తనకి చంద్రబాబు త్వరలో తనకి బొక్క పెట్టబోతున్నాడు, తనను తొక్కేసి నొక్కేసి తన కొడుకుని ముందు తీసుకురావడానికి ప్లాన్ వేస్తున్నాడు. అది అవగతమైంది అతనికి. సో మనం ఈ చంద్రబాబు గ్రిప్ నుంచి బయటికి రావాలంటే మనకు అండ కావాలి. ఆ అండగా అంటే నేషనల్ పార్టీ, నేషనల్ లెవెల్లో బీజేపీ. సో బీజేపీకి బాగా అవుతూ బీజేపీకి చెక్కభజన చేస్తూ బీజేపీ భాష అనమాట. అందుకే సనాతన ధర్మం అని ఇవన్నీ మొదలెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ బీజేపీ సంకలం బీజేపీకి భజన చేసుకుంటే బీజేపీ పేరు మీదుగా రేపు అంతే చంద్రబాబు ఎలా తోసేస్తాడు. తోసేపు తను రావాలి, బరువు కాపాడుకుంటారు కానీ బయటకు వచ్చేసి తను మాట్లాడు. అందుకే మొదలెట్టాడు తన పార్టీ, తన కూటమినే తను నిందించడం. ఫెయిల్యూర్, లా అంటాడు ఫెయిల్యూర్. ఇది ఎవడన్నా అధికారంలో ఉన్నావు నువ్వే,
నువ్వు ఉప ముఖ్యమంత్రికి, నువ్వే లా ఫెయిల్ అయిపోయింది, జనాలు తిడుతున్నారు, అనిత తిడతారు, లా అండర్ సీఎం చేతిలో ఉంది. ఈ డ్రామా అర్థమవుతుంది. అంటే ఈ తప్పుడు ప్రభుత్వంలో నేను బాధ్యుడిని కాదు, నేను అందుకనే నేనే వచ్చి విమర్శించాను అని ఈ మొత్తంలోంచి ఈ తప్పుడు ప్రభుత్వం నడుస్తుంది, దీని నుంచి తను బయటికి వచ్చి తను సపరేట్ అవ్వడం కోసం వేసుకున్నాడు స్టెప్. ఇలా రేపు ఇంకోళ్ళని విమర్శిస్తాడు, ఇంకోటి తర్వాత బయటకు వచ్చి నేను ఈ అరాచక ప్రభుత్వంతో భాగస్వామి కాలేను, అందుకని నేను బయటకు వచ్చేస్తున్నాను ప్రకటిస్తారు. బయటకు. అది అతని స్ట్రాటజీ, అందుకోసం ఆరంభం జరుగుతారు.